హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇదైతే మా ఎంట్రన్స్ ముందైతే ఇక ఇలా పెట్టుకున్నాను చెట్లు. ఇక ఇది తులసి కోట. ఇంటి ముందు ఇది తులసి కోట. షాంపు చెట్టు, చామంతి చెట్లు, మందారం చెట్లు, అవి అక్కడైతే ఉసిరి చెట్టు. ఇట్లయితే సోఫాలు సెట్ చేసుకున్నాను. అటువైపు రోడ్డు కనపడిద్దని ఆడపిల్లలు ఉండరు కదా అని ఇలా డోర్ కటన్లు కట్టుకున్నాను. ఇక్కడైతే సోఫా వేసుకున్నాను. నైట్ పిల్లలు వచ్చిన దాకా ఇక ఈ సోఫాలు కూర్చుంటాను. వాళ్ళు వచ్చిన దాకా ఇట్లా బయట అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను సోఫా. ఇదైతే మా ఎంట్రన్స్, ఇంట్లోకి వెళ్ళేది. అదైతే వినాయకుడి ఫోటో ఇంటి ముందు పెట్టుకున్నాను. ఈ డ్రాయింగ్ అయితే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వేసింది. ఇది మా ఎంట్రన్స్. ఇంట్లోకి వెళ్దాం రండి. ఇలా ఇంట్లోకి వెళ్ళంగానే డోర్ తీయంగానే ఇలా మొత్తము ఇలా బొమ్మలు అవి ఫోటోలు అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒక చిన్న సోఫా లాంటిది వేసుకున్నా, సోఫా కుర్జీ. ఇది ఇక్కడ నా మిషన్. ఎప్పుడైనా ఇంట్లో బట్టలు ఏమన్నా మా పిల్లలై చినుకుతే కుట్లేస్తా, డబల్ కుట్లేస్తా, నా పాళ్ళు నేనే వేసుకుంటా. ఇప్పుడే బ్లౌజులు కూడా నేర్చుకుంటున్నా. చిన్నగా బ్లౌజులు కూడా నేర్చుకొని నా బ్లౌజులు నేను కుట్టుకుంటా. ఇటు వచ్చేస్తే ఇది మా ఫ్రిడ్జ్ అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను ముందు రూముల్నే. మాకు కిచెన్లో ప్లేస్ లేదు కాబట్టి ముందు రూముల్నే సెట్ చేసుకున్నాను. ఇదైతే మా బీరో. ఇది మా అమ్మ వాళ్ళ బీరో, పాత బీరో. నా పెళ్ళిగా ముందుకు కొన్న బీరో. గుర్తు కోసం ఇది మా తమ్ముడు ఎల్ఐసి డబ్బులు వస్తే కొనుక్కున్నాను. ఎల్ఐసి డబ్బులు గుర్తు, మా తమ్ముడు గుర్తు అట్లనే ఉంచుకున్నాను. ఇక్కడైతే నైట్ టైం అయితే ఇట్లా పిట్టలు ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాను. బయట దోమలు కుడతాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న బెడ్ వేసుకున్నాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటారు. ఆ సెల్ఫులలో అయితే పిల్లగాళ్ళు రెడీ అయ్యేటి అన్నీ ఉంటాయండి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, లిప్టిక్లు, నెయిల్ పాలిష్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ పైన అయితే గాజు గిలాసులు అలా సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఫోటోలు కూడా అట్లా సెట్ చేసుకున్నాను. ఇటు కూడా ఫోటోలు ఉంటాయి. ఈ బొమ్మలు నేను ఒకరోజు బయటకు వెళ్తున్నానండి. రోడ్డు మీద అయితే కనిపించాయి. మంచిగా బుట్ట బొమ్మలాగున్నాయని కొనుక్కున్నాను. పుట్ట బొమ్మలాగున్నాయండి, అందుకే ఇట్లా ఎంట్రన్స్లో పెట్టుకున్నాను. చాలామంది అడిగారు ఈ బొమ్మలు ఎక్కడ కొన్నామని. చెప్పాను. అవి అయితే రోడ్డు మీద పెడితే కొన్నాను. ఇక్కడైతే ఒక అద్దం సెట్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కయ్య వాళ్ళ పిల్లలు నా దగ్గరే ఉంటారు కాబట్టి రెడీ కావటానికి ఇక్కడ ఎంట్రన్స్లో ఒకటి పెట్టాను. ఇద్దరు కాబట్టి ఇద్దరు ఒకే టయానికి డ్యూటీకి వెళ్తారు. అందుకోసమే ఇక్కడైతే ఒక అద్దం సెట్ చేసుకున్నాను. ఇట్లా వస్తే ఇట్లా అంటే ఎదురుగానే మాకు డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి బయట ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఈడ కూర్చోబెట్టినప్పుడు ఈ డోర్ కటన్లు వేస్తాను. ఇట్లా వస్తే ఇక్కడ డైనింగ్ టేబుల్ 6 చైర్లదండి డైనింగ్ టేబుల్. కానీ ప్లేస్ లేక 4 చైర్లే వేసాను. ఇంకా ఇటు వస్తే ఇటు కూడా మాకు గోడలకు మొత్తం ఎక్కువ ఫోటోలే ఉంటాయి. ఇట్లా టీవీ సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇట్లయితే టీవీ ఉంటుంది. ఇటు వచ్చి ఏదో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. ఇటు వచ్చిన మా ఇంట్లో ఫోటోలు, దేవుడు ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కిచెన్లో బియ్యం అయితే ఇట్లా దేవుడు సెల్ఫ్ కింద సెట్ చేశాను. ఇవి అయితే బియ్యం కట్టలు. ఇది దేవుడి మందిరం.
ఇక్కడైతే దేవుడి మందిరం. ఇక్కడ వచ్చేస్తే మాకు కిచెన్లో ప్లేస్ లేక మైక్రో ఓవెన్ కూడా ఇక్కడే సెట్ చేసుకున్నానండి. టీవీ హాల్లో ఇది మైక్రో ఓవెన్. గ్రైండర్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇదైతే గ్రైండరు. మిక్సీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. మాకైతే ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి ఇగో ఇక్కడ కూడా బట్టలే ఉంటాయి, బెడ్షీట్లు బట్టలు ఉంటాయి. ఈడ ఒకటి బల్ల సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. ఇవి అయితే కిచెన్లో ప్లేస్ లేక గ్రైండర్ అయినా మిక్సీ మైక్రో ఓవెన్ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఫిష్ ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఇగో ఇక్కడ మైక్రో ఓవెన్ బిన్ అయితే సెట్ చేసుకున్నాను. ఎటు చూసినా ఫోటోలే ఉంటాయి మా ఇంట్లో అయితే. ఏ గోడకు చూసినా ఫోటోలే ఉంటాయి. ఇగో ఈ ఫోటో అంటే నాకు అన్ని ఫోటోలలో ఈ ఫోటో అంటే ఇష్టం అండి. మా నాన్నది, కానీ ఇప్పుడైతే మా నాన్న లేడు, చనిపోయాడు. కానీ గుర్తుకి ఇదొక్కటే ఉంది ఫోటో. ఫంక్షన్ అప్పుడు దిగిన ఫోటో, మా అక్కయ్య వాళ్ళ పాప ఫంక్షన్ అప్పుడు ఇగో మా నాన్న దిగాడు. అప్పుడు ఇది గుర్తుకు ఇట్లా ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మా నాన్న లేడు, కానీ ఇదొక్కటే ఉంది గుర్తుకు. ఇలా సెట్ చేసుకున్నాను. చూస్తున్నారా? ఇలా ఇవన్నీ ఫోటోలే అండి. ఏ సెల్ఫ్లో చూసినా. ఈ రెంట్ హౌసెస్గా అండి. కిచెన్ పెద్దగా ఉండదు కాబట్టి ఇక సామాన్లు కూడా ఇట్లా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఒక బెడ్ వేసుకున్నాం. టీవీ రూమ్లోనే ఇట్లా సోఫా ఒకటి సెట్ చేసుకున్నాను. కానీ మా పిల్లలు చూడండి, బొమ్మలు చూసుకుంటే కామెడీ చేస్తారు. పెద్ద పాప చిన్న పాప హోంవర్క్ చేసింది, అయిపోయిందట్టుంది. ఇక ఇలా కూర్చుంది. అగో కామెడీ బాగా చేస్తుందండి. ఇక ఇట్లా ఈడ కూర్చొని టీవీ చూస్తాం మేమైతే. ఇగో ఈ సోఫాలో కూర్చొని ఇట్లా ఇక్కడ టీవీ చూస్తాం. ఇప్పుడైతే ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా చూసేద్దాం. ఇగో ఇలా వెళ్ళంగానే ఎదురుగా బెడ్, ఇట్లా బెడ్ సెట్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి ఒక చిన్న బీరో లాంటిది. మా పిల్లగాళ్ళు డైలీ యూజ్ చేసేవి, స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ యూజ్ చేసే బట్టలు అయితే ఇలా సెట్ చేశాను. ఇక్కడ కూడా ఒకటి అద్దం సెట్ చేశాను. అదే అక్కయ్య వాళ్ళ పిల్లలు కూడా ఇదే ఉంటారుగా, ఇద్దరు ఒకే టయానికి డ్యూటీకి వెళ్ళాలి. నేను రెడీ అవుతా అని కొట్టుకుంటుంటారు. అందుకోసం అల్లొకటి ఇల్లొకటి సెట్ చేశాను. ఇలా అన్ని బొమ్మలు అవే ఉంటాయండి మా ఇంట్లో. ఫోటోలు బొమ్మలు. ఈ గోడకైతే చిన్న పాప ఫస్ట్ బర్త్డే ఫ్లెక్సీ ఫోటో ఇట్లా గుర్తుకు పెట్టాను. అక్కడ కనిపిస్తున్నారు ముగ్గురు, పెద్దక్క బిడ్డ, రెండో అక్క, ఇద్దరు బిడ్డలు. ఇట్లా అక్కడ ఒక బీరో ఉంది, ఆ ఇంట్లో ఒక బీరో ఉంది, ఈ ఇంట్లో ఒక బీరో. ఇదైతే మేము కొనుక్కున్న బీరవే, నా పెళ్ళైనాక కొనుక్కున్న బీరవ ఇది. ఈ బీరవలో మాత్రం అమ్మవారి చీరలు ఉంటాయి. ఒకరోజైతే అమ్మవారి చీరలు వీడియో చేసి పెడతాను. ఆ అమ్మవారి చీరలు ఎక్కడ తెస్తానంటే కొలంపాక, హైదరాబాద్ దగ్గరలో కొలంపాక ఉందండి. అక్కడ మాత్రం నేను అమ్మవారి చీరలు, చండికా అమ్మవారి అని ఉంది, శివుడు చండికా అమ్మవారు, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్ అది. నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ పూజారిని అడిగి తీసుకొస్తాను చీరలు అయితే. తీసుకొచ్చి నేనైతే బీరోలో దాచుకుంటాను అమ్మవారి చీరలనైతే. ఎక్కువ ఉంటే నేను మా పిల్లలకైతే అప్పుడప్పుడు లంగా జాకెట్లు కుట్టిస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళం అంటే ఏమో కానీ చిన్నపిల్లలం అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా ఈ సెల్ఫులు అండి. ఈ సెల్ఫులలో కూడా మొత్తం బొమ్మలే.
బొమ్మలు ఒక రోజు మొత్తం చూంచుతాను. ఇట్లా ఒక సెల్ఫ్లో అయితే డైలీ యూజ్ చేసే టవల్స్, నా డైలీ యూజ్ చేసే డ్రెస్సులు అవి. ఇక్కడ కూడా ఇవే అండి, అక్కయ్య వాళ్ళ పాప వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి. ప్లేస్ అయితే లేదండి, ఇక ఎక్కడ ప్లేస్ ఉన్నా ఇక ఇట్లా పెట్టుకుంటాను. ఎక్కడ ప్లేస్ ఉన్నా నేను పిల్లగాండ్ల బొమ్మలు, నా మిషన్ క్లాతులు, వేస్ట్ క్లాతులు. ఇగో ఇక్కడ కూడా ఒక డబ్బా ఉందిగా, అలా కూడా అక్కయ్య వాళ్ళ పాప వాళ్ళ బట్టలే ఉంటాయి. ఆడపిల్లలుగా అండి, ఆడపిల్లలు అంటేనే ఇంకా బట్టలు ఎక్కువ ఉంటాయి. ఇళ్ళ కూడా అవి అక్కడ పైన బ్యాగులలో కూడా బట్టలే వాళ్ళవి. ఇవన్నీ ఇదండి ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొకటి, ఈ లైట్ బంద్ చేస్తే చూడండి. ఇలా లైట్ బంద్ చేసిన, ఇలా సెట్ చేసుకున్నాము లైట్స్ అయితే. ఇక్కడైతే మా ఆయన బట్టలు డైలీ యూజ్ చేసేవి. ఇక ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడే అయితే బీరోలో పెట్టాను, బీరోలో ఉంటాయి. ఇట్లా వస్తే ఇటు కిచెన్ ఉందండి, ఇటు కిచెన్ టూర్ ఒక రోజు చేస్తానండి. ఇంక ఇట్లా ఇక్కడే దేవుడి రూమ్ ఉంది కాబట్టి ఇట్లా కిచెన్కి అయితే ఇట్లా డోర్ కర్టన్లు కట్టుకున్నాను. అంటే దేవుడి రూమ్ పక్కనేగా అండి, అందుకోసం ఇట్లా. ఇట్లా ఇదైతే వెనక వైపు ఇలా డోర్ తీయంగానే ఇక్కడ కూడా ఒక తులసి కోట ఉంటుంది మాకు. ఇంటి ముందు ఒకటి, ఇంటి వెనక ఒకటి. మనీ ప్లాంట్ చెట్టు అండి, తులసి కోట పక్కనే మనీ ప్లాంట్ చెట్టు పెట్టాను. చిన్న మొక్క తెచ్చి పెట్టాను. చూడండి ఎలా 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 పాకిందో. ఇలా ఇలా దండానికంతా పాకుతుంటే మళ్ళీ ఇటు రివర్స్గా తిప్పాను నేనే, తిప్పి ఇటు ఇటు పాక్కుంటూ వచ్చింది. ఇక్కడే కొబ్బరి చెట్లు కూడా పెట్టానండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇక్కడ కొబ్బరి చెట్లు పెట్టాను. ఇంక ఇటైతే వాటర్ క్యాన్లు, వాషింగ్ మిషన్. ఇది వాషింగ్ మిషన్. ఇక్కడైతే గిన్నెలు, బట్టలు ఉతికేస్తాం. ఇక ఇదండి. ఇలా తులసి కోట ముందైతే ఇలా ముగ్గులు వేసుకుంటాను నేను ఎప్పుడైనా ఫ్రైడే రోజు అయితే ఆ బాటిళ్ళల్లో కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ వేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్ మా హోమ్ టూరు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.